హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెట్ 2024 జూన్ సైకిల్ రీ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చో అని చాలామంది డైరెక్ట్గా మాకు మెసేజ్ చేసి వాట్సాప్ ద్వారా క్వశ్చన్స్ రైస్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ మన వాట్సాప్ గ్రూప్స్లో కూడా చాలామంది ఇదే క్వశ్చన్ని రైస్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ అయిపోయి దాదాపుగా 1 మంత్ అయిపోయింది. సెప్టెంబర్ 5th లాస్ట్ ఎగ్జామినేషన్. దాని తర్వాత ప్రొవిజనల్కి రిలీజ్ చేశారు. అందులో కూడా కొన్ని మిస్టేక్స్ వచ్చాయి, మళ్ళీ రిలీజ్ చేశారు. అయితే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది, ఇంకా ఎగ్జామినేషన్ రిజల్ట్కి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు. దానికోసమే చాలామంది మాకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఈ వీడియోలో రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ద రిజల్ట్ ఎప్పుడు ఉండొచ్చు అని దానిపై నేను చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఫర్దర్గా డైరెక్ట్గా మాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి. మేము డైరెక్ట్గా మీకు లేట్ అయినా కూడా ఆన్సర్ చేస్తాం మీ మెసేజ్కి. అయితే ఎగ్జామినేషన్ అయిపోయి దాదాపుగా 1 మంత్ అయిపోతుంది. దాని తర్వాత కూడా మనకు ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేశారు. దానిపైన అబ్జెక్షన్ కూడా రైజ్ చేశారు. ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, కరెక్టే. అయితే రిజల్ట్స్ విషయంలో ఈసారి ఎన్టీఏ వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అని చాలా జాగ్రత్తగా ఈ రిజల్ట్ని వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే జూన్ 2024లో జరిగిన ఈ నెట్ ఎగ్జామినేషన్ దాన్ని క్యాన్సిల్ చేశారు. అయితే కోర్టు వరకు, సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా కూడా కోర్టు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయాల్సిందని చెప్పారు. అయితే స్టూడెంట్స్ అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అయితే రిజల్ట్స్ విషయంలో ఎటువంటి తప్పులు జరగకూడదు అని ఎన్టీఏ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఈ రిజల్ట్స్ని అనాలిసిస్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ అయిపోయి దాదాపుగా 1 మంత్ అయ్యింది. అయితే రిజల్ట్స్ మనకు అక్టోబర్ 10th లోపల వచ్చే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది. మేబీ ఒక 1 వీక్ లేట్ కూడా కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్, లేదా అక్టోబర్ 15 లేదా 16, 17 లోపల రావచ్చు. కానీ 10th లోపల వచ్చే అవకాశం ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే రిజల్ట్స్ విషయంలో చాలామంది డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ యొక్క రెఫరెన్స్ తీసుకొని ఏం చెప్తున్నారు అంటే, సార్ మళ్ళీ పేపర్ లీక్ అయిందంట కదా, సో రిజల్ట్స్ విషయంలో మళ్ళీ ఏదో ఒక చిన్న గోల్మాల్ జరిగిందంట అని చెప్పి ఈ రకంగా క్వశ్చన్స్ రైస్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎన్టీఏ దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకునింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి లీకేజ్ జరగలేదు. ఆ డౌట్స్ అన్ని పెట్టుకోవద్దండి. సో డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పింది, వాట్సాప్ గ్రూప్స్లో డిస్కస్ చేసిన విషయాలన్నీ దయచేసి మీరు మనసులో పెట్టుకోవద్దండి మై డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి లీకేజ్ జరగలేదు. ఈ ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. రిజల్ట్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేసినప్పుడు అందులో కూడా చాలా మిస్టేక్స్ వచ్చాయి. దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ మళ్ళీ ఒక కొత్త ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేశారు. దానిపైన అబ్జెక్షన్ రైజ్ చేశారు. అయితే రిజల్ట్స్ విషయంలో ఎటువంటి తప్పు జరగకూడదు అని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా రిలీజ్ చేస్తున్నారు. సో నా అంచనా ప్రకారంగా అక్టోబర్ 10th లోపలే రిజల్ట్స్ వచ్చేయచ్చు, లేదా ఇంకొక 1 వీక్ వేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే కొత్త నోటిఫికేషన్ యూజీసీ నెట్ 2024 డిసెంబర్ సైకిల్ నోటిఫికేషన్ ఇదే నెలలో వచ్చే అవకాశం ఉంది, లేదా నవంబర్ 1st, 2nd వీక్లో రావచ్చు. జనరల్గా ఏదన్నా ఒక ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయక ఒక 40 days ముందు మనకు దానికి తగ్గట్టుగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే డిసెంబర్ 15th తర్వాత ఎగ్జామినేషన్ ఉన్నా కూడా రాబోయే సైకిల్ దానికన్నా ఒక 40 days ముందు వేసుకున్నా, ఆ డిసెంబర్ 15th లేదా డిసెంబర్ 10th ఆ డేట్స్ ఏదైతే ఉన్నాయో దానికన్నా ఒక 40 days ముందు వేసుకున్న అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ 1st వీక్లో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఏ ఎగ్జామినేషన్ అయితే ఇప్పుడు అటెంప్ట్ చేశారో దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఇంకా బెటర్ స్కోర్ కావాలి అంటే నెట్తో పాటు జేఆర్ఎఫ్ కావాలంటే యూ కెన్ గో ఫర్ డిసెంబర్ సైకిల్ ఎగ్జామినేషన్. రిజల్ట్స్ అయితే అక్టోబర్ 10th లోపలే వచ్చే అవకాశం ఉంది. మేబీ 1 or 2 days కూడా వచ్చేయచ్చు, లేదా మ్యాక్సిమం ఇంకొక వీక్ ఎక్స్టెండ్ చేసుకోండి. ఎందుకంటే రిజల్ట్స్ విషయంలో ఎన్టీఏ వాళ్ళు ఈసారి నెట్ ఎగ్జామినేషన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. సో లీక్ జరగలేదని చెప్పినా కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేశారు కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ రిజల్ట్స్ విషయంలో ఏదో ఒకటి జరిగిందనుకోండి, మళ్ళీ ఎన్టీఏ వాళ్ళు అన్ని బ్లేమ్స్ని తీసుకోవాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా మళ్ళీ డిఫరెంట్ ట్విట్టర్ అంటే దాన్ని ఇప్పుడు ఎక్స్ అంటారు, ఆ క్యాంపెయిన్స్ నడిపిస్తారు. దాని తర్వాత మళ్ళీ చాలామంది ప్రొటెస్ట్ చేస్తారు, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కాబట్టి ఎన్టీఏ ఇటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి చాలా కేర్ఫుల్గా రిజల్ట్స్ని మానిటర్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో అక్టోబర్ 10th లోపల వచ్చేసే అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్, లేదా అక్టోబర్ 15, 16 లోపల రిజల్ట్స్ వచ్చేయచ్చు. కొత్త నోటిఫికేషన్ అయితే అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ 1st వీక్లో రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో మీరు నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఎల్, డీఎల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాయి. సబ్జెక్ట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి.
సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయొచ్చు. సపోజ్ మీ సబ్జెక్ట్ ఎకనామిక్స్ అనుకోండి, ఎకనామిక్స్ గ్రూప్లో చేరండి, అక్కడ ఎకనామిక్స్కి సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసుకోండి. నెట్కి సంబంధించి ఏపీ సెట్, తెలంగాణ సెట్కి సంబంధించి డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అక్కడ డిస్కస్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ మనము ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాము, జయం బ్యాచ్. అక్టోబర్ 14th నుండి ఈ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 1 మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము. మ్యాక్సిమం స్కోర్ తెచ్చే విధంగా మనం ఈ బ్యాచ్ని ఈవినింగ్ టైమింగ్స్లో ఆర్గనైజ్ చేయబోతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక మెసేజ్ చేయండి, బ్యాచ్ డీటెయిల్స్, దాంతో కూడా ఆ నెంబర్కి కాల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి కూడా మనం ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము, ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నాయి కాబట్టి. సో లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.